ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజనులకు శుభవార్తను అందించింది. దీపం పథకం 2 కింద గిరిజన కుటుంబాలకు 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లను ఉచితంగా అందించనుంది. ఈ నిర్ణయం వల్ల 16 జిల్లాల్లోని 23,912 కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూరనుంది. ఇప్పటి వరకు గిరిజన ప్రాంతాల్లో 5 కిలోల సిలిండర్లను వాడుతూ ఉండడంతో దీపం పథకం కింద ఉచిత సిలిండర్ ప్రయోజనం వారికి అందడం లేదు. అందుకే ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం ప్రత్యేకంగా గిరిజనుల కోసం 14.2 కిలోల సిలిండర్లను కేటాయించాలని నిర్ణయించింది. దీనికోసం 5.54 కోట్లు ఖర్చు చేయనుంది. దీపం పథకం కింద మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గ్యాస్ సంస్థలు, కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఇకపై గిరిజన కుటుంబాలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించనున్నారు. దీని ద్వారా వారి ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ పథకంలో లబ్ధి పొందాలంటే లబ్ధిదారుల వద్ద ఆధార్, రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా గ్యాస్ కనెక్షన్ ఉన్న వ్యక్తి పేరు రేషన్ కార్డులో కూడా ఉండాలి. భర్త పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉండి భార్య పేరు మీద రేషన్ కార్డు ఉన్న వారు అర్హులే. అయితే ఒక కుటుంబంలో 1 కంటే ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉన్నా ఒక్కదానికి మాత్రమే రాయితీ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సిలిండర్ల బుకింగ్ ఆన్లైన్ ద్వారా లేదా డీలర్ వద్ద చేసుకోవచ్చు. మొదట గ్యాస్ సిలిండర్ ధర చెల్లించవలసి వస్తుంది. ఆ తర్వాత 48 గంటల్లో ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తుంది. కానీ త్వరలో లబ్ధిదారులు ముందుగానే ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే నేరుగా సిలిండర్ తీసుకునేలా కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియలో సమస్యలు ఎదురైతే 1967 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదిస్తే కూడా పూర్తి సమాచారం అందిస్తుంది. అయితే కొంతమంది లబ్ధిదారులు ఈకేవైసీ పూర్తి చేయకపోవడంతో సబ్సిడీ డబ్బులు వారి ఖాతాలో జమ కావడం లేదని అధికారులు గుర్తించారు. కాబట్టి పథకం ప్రయోజనాలు పొందాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాలని వారు సూచిస్తున్నారు.